కరీంనగర్ జిల్లా కమాన్పూర్లో కలకలం రేగింది. ఓ రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్లో యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితులతో కలిసి రిసార్ట్కు వెళ్లిన అఖిల్ స్విమ్మింగ్ పూల్లో మృతదేహంగా కనిపించడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు అఖిల్ తండ్రి ఫిర్యాదు చేశారు. గర్ల్ ఫ్రెండ్ విషయంలో గొడవ జరిగిందా, స్నేహితుల మధ్య వివాదం తలెత్తిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్ జిల్లా కమాన్పూర్లో ఓ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలోని రిసార్ట్ లో చోటు చేసుకున్న యువకుడు అఖిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. మృతి చెందిన యువకుడు పెద్దపల్లి జిల్లా పాల్టం గ్రామానికి చెందిన 21 ఏళ్ల దురిశెట్టి అఖిల్ గా గుర్తించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అఖిల్ కొంతమంది స్నేహితులతో కలిసి కమాన్పూర్ లోని రిసార్ట్ కు వచ్చారు. రిసార్ట్ కు వచ్చిన మరుసటి రోజే స్విమ్మింగ్ పూల్ లో అఖిల్ మృతదేహం కనిపించడం అనేక అనుమానాలకైతే తావిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏమిటంటే అఖిల్ ను రిసార్ట్ కు తీసుకెళ్లిన వ్యక్తులపైనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడికి స్విమ్మింగ్ చేయడం వచ్చని రిసార్ట్ కు తీసుకెళ్లిన వారే హత్య చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా సతీష్ కొత్తపల్లి పోలీసులను ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే ప్రారంభించారు. మరోవైపు రిసార్ట్ కు మొత్తం 8 మంది అబ్బాయిలు 8 మంది అమ్మాయిలు వచ్చినట్లయితే సమాచారం వెలుగులోకి రావడం కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. రిసార్ట్ లో పార్టీల సమయంలో ఏమైనా గొడవ జరిగిందా, యువకుల మధ్య విభేదాలు తలెత్తాయా, ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ అంశంపై వాగ్వాదం జరిగిందా అనే అనేక కోణాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అఖిల్ మృతదేహంపై గాయాలున్నాయా, మరణానికి ముందు ఎవరితో చివరిసారిగా మాట్లాడాడు, అతని ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా చాట్స్ ఏమైనా కీలక ఆధారాలు ఉన్నాయనే అనేక అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రిసార్ట్ లోని సీసీ ఫుటేజ్లు, అక్కడ పనిచేసే సిబ్బంది వాంగ్మూలాలు, ఘటన సమయంలో అక్కడ ఉన్న యువకుల స్టేట్మెంట్లు పోలీసులు సేకరిస్తున్నారు. ఇక ఈ అఖిల్ స్విమ్మింగ్ పూల్ లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారా, లేక ముందుగా ఏమైనా ఘర్షణ జరిగిన అనంతరం హత్య చేసి స్విమ్మింగ్ పూల్ లో పడేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. అఖిల్ మరణం వెనుక అసలు నిజాలేంటి, ఇది ప్రమాదమా లేక పక్క పథకం ప్రకారం జరిగిన హత్య అనే ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు అనేక కోణాల్లో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రూరల్ ప్రాంతాల్లో అనేక రిసార్టులు అనుమతులు లేకుండా వెలిశాయి. విలాసాలకు అడ్డగా ఈ రిసార్టులు నడుస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. రిసార్టులలో కనీస భద్రత లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా అధికారులు స్పందించి రిసార్ట్లపై చర్యలు తీసుకోవాలంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీం.